मेरा भारत महान వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి నలమోతు ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసిన కార్స్ గురించి ఇన్నాళ్ళు చూసాం బట్ దిస్ ఎపిసోడ్ ఇస్ వెరీ స్పెషల్ ఎందుకంటే ఇది ఇండియన్ మేడ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండియా ఇక్కడ అండ్ దట్ ఇస్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఈ కార్ గురించి రివ్యూ చూద్దాం ఇవాల్టి ఎపిసోడ్లో ఇక కార్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం టు స్టార్ట్ విత్ ఎస్ ఇది ఇండియన్ కార్ ఇండియన్ ప్రైడ్ అండ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి చాలా 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 గర్వంగా బ్యాక్ డ్రాప్ మీద టాటా అన్నది ఒక సింబల్ హైలైట్ అవుతూ ఇక్కడ మనకి రౌండ్గా కనిపిస్తుంది దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ టాటా దీంతో పాటు ఈ టాటా నెక్సాన్లో దిస్ ఇస్ ఎన్ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి ఈవీ బ్యాడ్జ్ అన్నది హైలైట్ అవుతూ చాలా రాయల్గా బ్యాక్ డ్రాప్ మీద హైలైట్ చేస్తూ కనిపిస్తుంది ఈ టాటా వాళ్ళది ఈ బ్యాడ్జ్ 17,74,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఈ వెహికల్కి ఈ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతోంది మనకి టాటా నెక్సాన్ ఈవీ రేంజ్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ డిఆర్ఎల్స్ అనేవి అటు ఇటు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ప్రొజెక్టర్ హెడ్స్ ఉంటాయి అండ్ ఫాలోడ్ బై ఇక్కడ కింద వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి గతంలో రిలీజ్ చేసిన ఈవీ వెహికల్కి ఇప్పుడు ఈ ఈవీ మ్యాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే పర్టికులర్గా ఈ వీల్స్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకి 216/60 డైమండ్ కట్ R16 అలాయ్ వీల్స్ అన్నమాట కార్లు కొనేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక పాయింట్ గ్రౌండ్ క్లియరెన్స్ సో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్కి మ్యాక్సిమం గ్రౌండ్ క్లియరెన్స్ ఏ కార్కి కూడా లేనటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ విచ్ ఇస్ అబౌట్ 209 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ పర్టికులర్ వెహికల్కి ఉండడం దీని స్పెషాలిటీ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం వర్షాలు పడితే మన రోడ్స్ ఎలా ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో రోడ్లు ఎలా ఉన్నా గుంటలున్నా రోడ్డు మీద చెరువులున్నా కొండలెక్కాలన్నా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా కంఫర్ట్ చిన్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు చాలా సరదా చిన్న పిల్లలందరూ కలిసి వెనకాల డిక్కీలో కూర్చోవాలి అని అందుకనే ఎప్పుడు కార్ గురించి మాట్లాడినప్పుడు వెనకాల ఈ బూట్ స్పేస్ గురించి తప్పకుండా రివ్యూ చేసి తీరుతాము పర్టికులర్గా ఈ వెహికల్కి వచ్చేసి మనకి 350 లీటర్ బూట్ స్పేస్ కెపాసిటీ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఒక పార్సల్ ట్రే కూడా ఉంటుంది అనమాట విచ్ ఇస్ సో వెరీ కన్వీనియంట్ ఒక లాంగ్ జర్నీకి వెళ్ళాలంటే మన లగేజ్ అంతా పట్టడానికి కార్ పర్టికులర్గా రేర్ ఎండ్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి రేర్ పార్కింగ్ సెన్సార్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు రేర్ కెమెరా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది పార్కింగ్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అండ్ రివర్స్ గేర్ రావడానికి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డీఫాగ్ లైన్స్ అనమాట అంటే మంచు పడినా వర్షం పడినా ఇన్ కేస్ బండి ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు ద వాటర్ ఆల్ గెట్స్ అబ్జార్బ్డ్ అండ్ దిస్ హెల్ప్స్ ఫర్ అ మచ్ మోర్ క్లియర్ అండ్ బెటర్ విజన్ అనమాట అండ్ మీ అందరికీ తెలుసు దట్ ఈస్ ఆల్ వెరీ నార్మల్ షాక్ యాంటెనా కూడా ఇవ్వడం జరిగింది ఫర్ దిస్ పర్టికులర్ మోడల్ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి లోపల పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అంటే దిస్ ఇస్ హౌ ఇట్ హస్ బీన్ సీన్ అనమాట ఇక్కడ నుంచి మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది టాటా నెక్సాన్కి టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్కి గతంలో రిలీజ్ చేసిన టాటా నెక్సాన్ ఈవీకి ఈవీ మ్యాక్స్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది టాటా నెక్సాన్ ఈవీ వెహికల్ వచ్చేసి మనకి 30 కిలోవాట్ బ్యాటరీ ఆపరేట్ చేయడం జరుగుతుంది వెరాజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఈ వెహికల్కి వచ్చేసి మనకి 40 కిలోవాట్ బ్యాటరీ ఆపరేట్ చేయడం జరుగుతుంది అండ్ టాటా నెక్సాన్ ఈవీ వచ్చేసి మనకి 312 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు విత్ ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ వెరస్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్కి వచ్చేసి మనకి 437 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు 312 437 అంటే దగ్గర 100 కిలోమీటర్ల కంటే ఇంకా ఎక్కువ రేంజ్ ఇవ్వడం జరుగుతుంది బ్యాటరీ 100% ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నాము అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్లీ ఛార్జింగ్ గురించి తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వెహికల్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఈ వెహికల్కి మనకి 3 రకాల ఛార్జింగ్స్ ఉంటాయి ఫస్ట్ ఛార్జింగ్ ఇది వచ్చేసి మనకి 15 అవర్స్ ఛార్జింగ్ పెట్టడం జరుగుతుంది దీని ద ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ వచ్చేసి మనకి 6.5 అవర్స్లో ఛార్జింగ్ పెట్టుకోవడం జరుగుతుంది అండ్ ద థర్డ్ మోడ్ ఇస్ కాల్డ్ యాజ్ డీసీ ఛార్జింగ్ ఈ ఛార్జింగ్ బెనిఫిట్ ఏంటంటే 56 మినిట్స్ అంటే 1 అవర్లో ఛార్జింగ్ చేసేసుకోవచ్చు 15 అవర్స్ ఛార్జింగ్ అనేది ఇలా ఈ పోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో డ్రైవర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఛార్జింగ్ స్టేషన్ తనతో పాటు క్యారీ చేసుకోవచ్చు 15 అవర్స్ ఛార్జ్ పెట్టుకోవచ్చు వాడుకోవచ్చు సెకండ్ ఏదైతే నేను మెన్షన్ చేశానో 6.5 అవర్స్ ఇది వచ్చేసి డ్రైవరు పర్టికులర్గా ఆన్ బోర్డ్ ఛార్జింగ్ అనమాట ఎక్కడైతే కోరుకుంటాడో ఛార్జింగ్ కావాలి అని డైరెక్ట్గా కంపెనీ అక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్కి సంబంధించి మోటార్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ ఏసీ మోటార్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఎలక్ట్రిక్ మోటార్ పవర్ వచ్చేసి ఇక్కడ 143 అండ్ ఎలక్ట్రిక్ మోటార్ టార్క్ వచ్చేసి 250
ఎలక్ట్రికల్ వెహికల్ కొంటున్నాము అని అంటే ఫస్ట్ అందరూ ఆలోచించేది ఎన్ని సంవత్సరాల గ్యారంటీ అని. బ్యాటరీ గ్యారంటీ పీరియడ్ వచ్చేసి 8 years లేదంటే 1,60,000 కిలోమీటర్లు. అండ్ అలాగే వెహికల్ గ్యారంటీ 3 years లేదా 1,20,000 కిలోమీటర్లు. ఏది ఫస్ట్ వస్తే మీరు దాంతో క్లోజ్ చేయొచ్చు అనమాట. గ్లోబలీ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ NCAPలో ఈ పర్టికులర్ టాటా నెక్సాన్ EV మ్యాక్స్ వెహికల్కి మనకి 5 స్టార్ రేటింగ్ ఇండియా వైడ్లో రావడం జరిగింది. ఇది దేని మీద మనం బేసిస్ చేసుకొని ఇస్తారు అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ద సేఫ్టీ ఆఫ్ ది వెహికల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ బాడీ గురించి మాట్లాడితే ఇదంతా మనకి హై స్టాండర్డ్ స్టీల్తో బాడీ అంతా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టు. ఈ ఫీచర్స్తో పాటు ఒకసారి కార్ డ్రైవ్ చేసిన తర్వాత పికప్ స్పీడ్ దగ్గర నుంచి టాప్ స్పీడ్ వరకు ఎలా ఉన్నాయి, లోపల ఫీచర్స్ ఎలా ఉన్నాయి, డ్రైవ్ చేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కూడా నేను షేర్ చేసుకుంటాను. కమాన్. టాటా నెక్సాన్ EV మ్యాక్స్ స్టీరింగ్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి 3 కంట్రోల్స్ ఈ స్టీరింగ్కి మౌంట్ అయి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆడియో కంట్రోల్స్ ఇక్కడ పనిచేస్తుంది. టు మై లెఫ్ట్ అండ్ టు మై రైట్ క్రూజ్ కంట్రోల్ అడ్వాంటేజ్ మీకు తెలుసు. ఇఫ్ యూ వాంట్ టు సెట్ యువర్ స్పీడ్ అంటుల్ 120 kmph ఆర్ 100 kmph ఇలా రోడ్ని సెట్ చేసుకున్నాక స్పీడ్ అప్ అండ్ డౌన్ వెళ్లకుండా మనం కావాలంటే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. యూ కెన్ ఫిక్స్ దట్ ఆల్వేస్. సో డ్రైవింగ్ సీట్లోకి ఎక్కిన వెంటనే నేను ఫస్ట్ చూసుకునే పాయింట్, ప్రతి కార్ రివ్యూ చెప్పినప్పుడు ఇదే పాయింట్ చెప్తాను. నేను ఫస్ట్ నిజంగా వెతుకునే పాయింట్ ఎంత హైట్గా నేను డ్రైవ్ చేసేటప్పుడు రోడ్ని చూడగలను అని. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా హై పొజిషన్లోనే డ్రైవర్ సీట్ అనేది పెట్టడం జరిగింది. ఇది కూడా మనం అడ్జస్టబుల్లే, సో దట్ ఈస్ నో వరీడ్ పాయింట్ అనమాట. అండ్ ఇంకా స్లోగా ఒక్కొక్క ఇంటర్నల్ పార్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే, కమింగ్ టు ఫస్ట్ దిస్ గ్లవ్ బాక్స్ ఇక్కడ ఏదైతే ఇవ్వడం జరిగిందో, ఇక్కడ ఈ టాటా నెక్సాన్ EV మ్యాక్స్ ఈ వెహికల్కి ఒక స్పెషల్ గ్లవ్ బాక్స్ ఫీచర్ ఉంది. అదేంటంటే ఇవన్నీ ఎయిర్ కండిషన్డ్ గ్లవ్ బాక్స్ అనమాట. సో లోపల మనం ఫ్రూట్స్ పెట్టుకున్నా లేకపోతే ఈటబుల్స్ ఏదన్నా క్యారీ చేసుకున్నా ఒక మొబైల్ ఫ్రిడ్జ్ని క్యారీ చేసినట్టే. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎండ ఎట్లా ఉంది, మామూలుగా లేదు. సహజంగా డ్రైవర్ సీట్లో కానీ కొంచెం స్వెటీ పర్సన్స్ ఎవరైనా వెహికల్ ఎక్కినా కానీ ఇలా రెస్ట్ అయ్యే పొజిషన్ ఉంటుంది కదా, ఈ సీట్ కానీ కింద సీట్ కానీ మొత్తం అంతా చెమటతో తడిసిపోతూ ఉంటుంది. సో టాటా నెక్సాన్ EV మ్యాక్స్ వెహికల్కి వచ్చేసి ఒక యూనిక్ ఇంకొక పాయింట్, డ్రైవర్ సీట్కి అండ్ కో డ్రైవర్ సీట్కి వెంటిలేటర్స్ ఇవ్వడం జరుగుతుంది సీట్స్కి. కాబట్టి మొత్తం మనకి ఇక్కడ సీట్ పక్కన ఒక స్విచ్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని ప్రెస్ చేస్తే మొత్తం వెంటిలేషన్ అంటే చల్లగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే వెంటిలేటర్ ఆన్ చేసుకునే కూర్చున్నాను. సో ఇట్ ఈస్ వెరీ కూల్. అండ్ కమింగ్ టు ది అదర్ ఫీచర్స్ వచ్చేసి, ఇక్కడ మనకి సైడ్ ప్యానల్లో ఎలక్ట్రికల్ వైర్లెస్ ఛార్జర్స్ ఉంటాయి కదా, మన ఫోన్ని మొబైల్ని ఛార్జ్ పెట్టుకోవాలి అని అనుకుంటే వైర్లెస్ కేబుల్ స్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. వైర్లెస్ ఛార్జర్స్ ఇది. అండ్ అలాగే మొబైల్ ఛార్జ్ పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది 12 watt ఇక్కడ కేబుల్ 12 volts యూస్ చేసి ఇక్కడ ఒక కేబుల్ ఇవ్వడం జరుగుతుంది, ఫాస్ట్ కేబుల్. అండ్ ఆల్సో USB పోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ ప్యానల్ వచ్చేసి ఇక్కడ మనకి AC ఎకానమీ మోడ్లో కానీ ఆన్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్స్ జస్ట్ యాజ్ అదర్ వెహికల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ఆటో, క్లైమేట్ కంట్రోల్, AC ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి మెన్షన్ హియర్ వచ్చేసి, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ కంట్రోల్ ఏదైతే కనిపిస్తుందో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హిల్ అసెండెంట్ యాజ్ వెల్ యాజ్ డిసెండెంట్ ఫంక్షన్ ఉన్న ఒక కంట్రోల్ అనమాట. ఇప్పుడు మనం సపోజ్ ఇది ప్రెస్ చేసి ఒక హిల్ని దిగాలి అని అనుకున్నప్పుడు స్లోగా 10 kmph స్పీడ్లో ఆటోమేటిక్గా వెహికల్ అడ్జస్ట్ అయిపోయి దిగడం జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ 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 సేఫ్ ఫీచర్. అందుకనే గ్లోబల్ వైడ్ NCAP అంటే కార్ సేఫ్టీకి సంబంధించి చేసిన ఒక సర్వేలో దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం అనమాట. అండ్ కమింగ్ టు ఇంకా డ్రైవింగ్ మోడ్స్ గురించి మాట్లాడితే, ఇక్కడ మనకి వెహికల్ని ఆటోమేటిక్గా పార్క్ చేసుకోవడం జరుగుతుంది, రివర్స్ గేర్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ దిస్ ఇస్ ఆటోమేటిక్ వెహికల్. సో మనకి 100% బ్యాటరీ ఉంటే దగ్గర 437 kilometers ఈ ఎలక్ట్రికల్ వెహికల్ వెళ్ళొచ్చు. సో మనం ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసేటప్పుడు మనకి సపోజ్ ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంటి, లేదా ఇంకెన్ని కిలోమీటర్స్ వెళ్ళగలదు అన్నది మనకి నాలెడ్జ్ ఉండడానికి డ్రైవర్స్ కన్సోల్లోనే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఛార్జింగ్ ఉన్నా సరే వేరే అదర్ ఏదైనా ప్రాబ్లం ఉండి సపోజ్ కార్ మధ్యలో ఆగిపోతే టాటా నెక్సాన్ EV మ్యాక్స్ వీళ్ళకి 100% రోడ్ అసిస్టెంట్ స్టీమ్ కూడా ఉండడం జరుగుతుంది. సో దట్ వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఆ లొకేషన్కి వచ్చి మనకి అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు 4 పవర్ విండోస్ డ్రైవర్ సీట్కి రైట్లో కంట్రోల్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు హియర్ యూ కెన్ సీ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ORVMs అనమాట. ఇవి ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్. యూ కెన్ అడ్జస్ట్ దెమ్ టు యువర్ రైట్ ఆర్ యూ కెన్ జస్ట్ క్లోజ్ దెమ్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అకార్డింగ్ టు ది డ్రైవర్స్ కన్వీనియన్స్ అనమాట.
సో ఇక బ్యాక్ సీటింగ్ గురించి మాట్లాడితే కంఫర్టబుల్గా కాళ్ళు జాపుకొని ఏమాత్రం ముడుచుకోకుండా కూర్చోవచ్చు. కంఫర్ట్ అయితే వెనకాల కూర్చునే వాళ్ళకి కూడా ఉంటుంది. యాక్చువల్లీ దిస్ టాటా నెక్సాన్ ఈవీ వెహికల్ ఇస్ ఫర్ 5 people కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. 1 could sit in the middle, otherwise 4 people with స్టిల్ మోర్ కంఫర్టబుల్ హ్యాండ్ రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్. సో ఈ పర్టికులర్ రేంజ్ ఆఫ్ వెహికల్స్లో సన్ రూఫ్ ఉన్న కార్స్ నిజంగా వేరేదేది లేదు. అది ఓన్లీ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్. కాబట్టి ఈ సీటింగ్ని ఎంజాయ్ చేశాను కాబట్టి ఇప్పుడు సన్ రూఫ్ చూస్తూ దాని ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో ఈ సన్ రూఫ్ అనేది డెఫినెట్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు. ఈ పర్టికులర్ సన్ రూఫ్ మోడ్లో అయితే మనకి 3 features ఇవ్వడం జరుగుతుంది. 1 to open completely, 1 to close completely అండ్ ఇంకొకటి వెంటిలేషన్ మోడ్ అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్ విల్ గెట్ క్లోజ్డ్ అనమాట. అంటే సపోజ్ మనం డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఏసీ వద్దు అని అనుకున్నప్పుడు కార్లో వెంటిలేషన్ ఉండడానికి దిస్ విల్ రియలీ హెల్ప్ అ లాట్. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ సన్ రూఫ్కి స్పెషల్గా ఇప్పుడు సపోజ్ పిల్లలు నుంచున్నారు అనుకోండి, తెలియక లేకపోతే మనం ఏదైనా చేయి పెట్టాము తెలియక క్లోజ్ చేయాలి అని అనుకుంటే డోర్ క్లోజ్ అవ్వదు కంప్లీట్గా, సగం దాకా వచ్చి స్టాప్ అయిపోతుంది. ఇట్ విల్ సెన్స్ సంథింగ్, అది ఏదైనా అడ్డు ఉంది అని తెలిసి స్టాప్ అయిపోతుంది అనమాట. అది సెక్యూరిటీ వైజ్ అద్భుతం. కావాలంటే ఇప్పుడు నేను నా చేయి పెట్టి క్లోజ్ చేస్తాను, మీరే చూడండి ఏమవుతుందో. చూసారు కదా, నా హ్యాండ్ అడ్డు పెడితే అది కంప్లీట్గా క్లోజ్ అవ్వకుండా సగం దాకా వచ్చి సెన్స్ చేసి వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ సెక్యూర్. మనం జనరల్గా నార్మల్ వెహికల్స్లో ఏం చేస్తాం, సపోజ్ బండి మనం ఆపామంటే ఐదర్ న్యూట్రల్లో పెడతాము, లేకపోతే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్రేక్ని మనం ఇట్లాగా రైజ్ చేసి బండి స్టాప్ చేస్తాము. ఇక్కడ మనకి ఆ ఆప్షన్ లేదు. బికాస్ దిస్ ఇస్ ఎన్ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఆటోమేటిక్ వెహికల్. మనం ఏం చేస్తామంటే ఒక 2 minutes బండి ముందుకు వెళ్ళట్లేదు అని అంటే ఆటోమేటిక్గా అక్కడ హ్యాండ్ బ్రేక్ పడిపోతుంది అనమాట. సో ఒక 2 minutes మనం బండి ఆపాము అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఈ పర్టికులర్ పార్కింగ్ మోడ్ని మనము రిలీజ్ చేస్తే అప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసినట్టు బండి ముందుకు వెళ్తుంది. అండ్ ఎస్పెషల్లీ మనం హిల్ ఎక్కుతున్నాం, ఏదైనా ఒక స్లోప్ ఎక్కుతున్నాం అనుకోండి, బండి వెనక్కి వెళ్లకుండా ఆటో హోల్డ్ అనేది కనుక మనం ప్రెస్ చేస్తే బండి వెనక్కి వెళ్ళిపోకుండా ఇట్ మెయింటైన్స్ బ్యాలెన్స్ అనమాట. అండ్ ఇంకా ట్రూగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తే నాకైతే కొంచెం పొజిషన్ హైగా ఉన్న కార్స్ అయితే అంటే డ్రైవింగ్ సీట్ చాలా ఇష్టం. ఎందుకంటే రోడ్ విజిబిలిటీ ఈజీగా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు దానికి ఇట్లా ముందుకు వచ్చేసి చూస్తూ ఉండాలి. ఇదైతే చాలా కంఫర్టబుల్గా హుందాగా వెనక్కి ఆనుకొని డ్రైవ్ చేసినా సరే ఫుల్ రోడ్గా అనిపిస్తోంది. అండ్ మనకి ఈ పర్టికులర్ వెహికల్లో 9 seconds 100 kmph స్పీడ్ రీచ్ అవుతుంది. అండ్ ద టాప్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఇస్ 160 kmph. అండ్ ఇక మిగిలిన ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఆల్ ఓవర్వెల్మింగ్, వెరీ గుడ్, వెరీ కంఫర్టబుల్. అండ్ ఎస్, డెఫినెట్లీ ఐ యామ్ ఎంజాయింగ్ మై రైడ్. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డెఫినెట్లీ చాలా 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 బాగుంది. మీరందరూ 200% దీన్ని ఇష్టపడతారు కూడా. సో ఇండియన్ కారు బడ్జెట్ ఫ్రెండ్లీ 17,74,000 రూపాయలకి మీరు కార్ని సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎలక్ట్రికల్ వెహికల్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీలో 5 star రేటింగ్. ఇంకేం ఆలోచిస్తున్నారు? ఐ థింక్ మీరు ఎదురు చూస్తున్న పాయింట్స్ అన్ని టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ గురించి నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ మై ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, స్టే సేఫ్, బై బై.